నమస్తే, మీరు చూస్తుంది J6 న్యూస్ మీడియా. ఇక డీటెయిల్స్ చూస్తే అకాల వర్షం నిజామాబాద్ జిల్లా రైతుల జీవితాల్లో అపార నష్టాన్ని మిగిల్చింది. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తయారైంది వరి రైతుల పరిస్థితి. ఒకవైపు పండించిన పంటలు అమ్ముకోవడానికి మార్కెట్లో లారీల కొరతతో రోడ్డుపైన ధాన్యం ఆరబోసి దినాలు గడుస్తుంటే, మరోపక్క అకాల వర్షం రూపంలో వచ్చిన వాన వరి రైతులను నిజామాబాద్ జిల్లాలో అతలాకుతలం చేసింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు రికార్డు స్థాయిలో వరి కొనుగోలు చేసేమని చెబుతున్న మరోపక్క క్షేత్రస్థాయిలో ఆర్మూర్ డివిజన్లో అనేక రోడ్ల మీద వరి రాష్ట్ర కుప్పలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఓ దశలో గత వారం క్రితం తీవ్ర ఆగ్రహానికి లోనైన రైతులు ఆర్మూర్ శివార్లో బైపాస్ రోడ్డు వద్ద బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆర్డీఓ రాజగంగారం చేరుకొని రైతులను సముదాయించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో రైతులు కొనుగోలు నిలిచిపోవడంతో తాము కష్టపడి పండించిన వరి ధాన్యం రోడ్డుపై ఉంచారు. దీంతో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ వరి ధాన్యం కాస్త వర్షార్పణమైంది. వరి బస్తాలపై రైతులు తాటి పత్రాలు కప్పుకున్నా వర్షం భారీగా కురియడంతో సంచులన్నీ నానిపోయాయి. మరికొన్ని చోట్ల కురిసిన వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. చూస్తూనే ఉండండి మీ J6 న్యూస్ మీడియా. వార్త ఆగదు, నిజం దాగదు. నుంచి నీళ్లు బయటికి వెళ్ళడానికి ఆస్కారమే లేదు కనుక ఇప్పటికే మనం ఇంతగానో అడ్లు కొట్టుకుపోయినాయి. పెద్ద ఎత్తున అనేక రకాలుగా రైతాంగం నష్టపోతా ఉన్నా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేకుండా పోతా ఉన్నది. ఒక పక్క మొన్నటి వరకు పోయినటువంటి వడ్లకేమో డబ్బులు రావు, మరియు కళ్ళాలో ఉన్నటువంటి వడ్లనేమో తూకాలు వేయరు, ఇవి ఈ రకంగా తడిచిపోతా ఉన్నాయి. రైస్ మిల్కి వెళ్ళిన వడ్లకేమో తరుగుల పేరు మీద అక్కడ కట్ చేస్తా ఉన్నారు. అనేక రకాలుగా రైతుల్ని నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తడిచిన ధాన్యాన్ని కూడా యథావిధిగా కొనుగోలు చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. లేకుంటే రానున్న రోజుల్లో గత ప్రభుత్వాలకు ఏ రకంగా రైతులు బుద్ధి చెప్పినరో ఈ ప్రభుత్వానికి కూడా అదే రకంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ యొక్క డిగ్రీ కాలేజ్ మెప్మా కొనుగోలు సెంటర్ గా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది, అయ్యా ఈ తూకాలు ఎందుకంటే వెంటనే వేయించండి, తూకాలు వెంటనే వేపిస్తే ఎందుకంటే వాతావరణ శాఖ ముందస్తు వర్షాలని చెప్తా ఉంది. ఒక పక్క వాయుగుండం ఉంది, వడగండ్ల వానలు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మనం ఈ ప్రాంతం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఇగో ఇక్కడ చూడండి, ఈ అడ్లు మొత్తము అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఈ అడ్లు ఇవన్నీ కొట్టుకు రావడం జరిగింది. ఎందుకోసం అంటే ముందస్తుగా ఇప్పటి వరకు కాంటాలు చేసి ఉంటే ఈ పరిస్థితి జరిగి ఉండేది కాదు. మేము ఇప్పటికీ ఈ ప్రాంతానికి 3 సార్లు కూడా ఈ సెంటర్ రావడం జరిగింది. ఇక్కడి నుంచే డీసీఓ గారు కానీ, డిఎన్ సివిల్ సప్లై గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పడం జరిగింది, సార్ దయచేసి ఇక్కడ డౌన్ లో ఉంది, ఇక్కడ ఎందుకంటే ఏ కొద్ది వర్షం పడ్డా నీళ్ళు ఆగిపోతా ఉంటాయి, దయచేసి ఇక్కడ నుంచి వెంటనే తూకాలు వేసి రైస్ మిల్లర్కి పంపించాల్సిందిగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ ఈ నీళ్లు ఈ కుప్పలన్నీ కూడా నీళ్ళలోనే ఉన్నాయి. ఈ నీళ్ళలో ఉండుట్లో అప్పటి వరకు ఈ వడ్లన్నీ కూడా 2 రోజుల్లో మొలక వచ్చే పరిస్థితి ఉంది. మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి. ఎందుకోసం అంటే
దీన్ని మళ్ళీ ఆరబోయాలా చెయ్యాలంటే ఇంకా 2 రోజులు భారీ వర్షాలని చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి లేదు. దయచేసి ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం మీరు యుద్ధ ప్రతిపాదికన హమాలీలను పెట్టి తడిచిన ధాన్యాన్ని యథావిధిగా తూకాలు వేసి రైస్ మిల్లర్స్ పంపించాల్సి. చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ J6 న్యూస్ మీడియా. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.